హాయ్ అండి. చాలా మంది అనుకుంటారు రీడింగ్ హ్యాబిట్ అంటే పిల్లలకి చదవమని చెప్పడం మాత్రమే కదా అని. కాదండి, రియల్ లైఫ్లో రీడింగ్ అంటే పిల్లలకి వాల్యూస్తో కలిపి థింకింగ్ డెవలప్ చేయడం. అంతేకాకుండా పిల్లలు అర్థం చేసుకుంటూ చదవడము నేర్చుకుంటారు. నేను బుక్స్ మీద మాత్రమే కాదు, పిల్లల ఫోకస్, క్లారిటీ, ఓపిక మీద వర్క్ చేస్తాను. ఇవన్నీ సెట్ అయితే ఆటోమేటిక్గా రీడింగ్ అనేది కూడా హ్యాబిట్ అయిపోతుంది. అందుకనే పేరెంట్స్ గురించి కూడా కొన్ని క్లారిటీ సెషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మీ పిల్లలకి ఎలా సపోర్ట్ చేయాలో తెలియజేయడం కోసం. మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. రియల్ లైఫ్లో ఏది మోస్ట్ వాల్యుబుల్గా అనిపిస్తుందో మీకు నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. చాలా మంది అనుకుంటారు రీడింగ్ హ్యాబిట్ అంటే పిల్లలకి చదవమని చెప్పడం మాత్రమే కదా అని. కాదండి, రియల్ లైఫ్లో రీడింగ్ అంటే పిల్లలకి వాల్యూస్తో కలిపి థింకింగ్ డెవలప్ చేయడం. అంతేకాకుండా పిల్లలు అర్థం చేసుకుంటూ చదవడము నేర్చుకుంటారు. నేను బుక్స్ మీద మాత్రమే కాదు, పిల్లల ఫోకస్, క్లారిటీ, ఓపిక మీద వర్క్ చేస్తాను. ఇవన్నీ సెట్ అయితే ఆటోమేటిక్గా రీడింగ్ అనేది కూడా హ్యాబిట్ అయిపోతుంది. అందుకనే పేరెంట్స్ గురించి కూడా కొన్ని క్లారిటీ సెషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మీ పిల్లలకి ఎలా సపోర్ట్ చేయాలో తెలియజేయడం కోసం. మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. రియల్ లైఫ్లో ఏది మోస్ట్ వాల్యుబుల్గా అనిపిస్తుందో మీకు నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.